హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థంబ్నెయిల్ చూస్తేనే మీకు ముందుగానే తెలిసిపోయి ఉంటుంది. మన వైజాగ్లో అయోధ్య నగరం, ఆ అయోధ్య నగరంలో వెలిసిన బాలగణపయ్యని అనమాట. ఈ వీడియోలో మనం చూద్దాము. ఉత్తరప్రదేశ్లో ఉన్న అయోధ్యలోని బాలరాముడు ఉంటే మన కోసం మన విశాఖపట్నంలోని ఈ అయోధ్యలో మన కోసం బాలగణేశుడు ఉన్నాడు. మీరు తప్పక చూడండి. సో ఇదేనండి అయోధ్య నగరం పందిర్ అన్నమాట. ఈ పందిర్ ఎవరు వేశారంటే లాస్ట్ ఇయర్ మనకి వినాయక చవితి పండగకి చాక్లెట్ గణపయ్య కనుక మీకు గుర్తుంటే కనుక సేమ్ వాలేనండి ఈసారి అయోధ్య నగరాన్ని నిర్మించారు. ఆ పందిర్ని మన కోసం వేశారు. ఈ పందిర్లో మనకి రాముడిని కూడా పెట్టారండి. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. అయితే ఇక్కడికి రావాలి అంటే కనుక ఎంవిపి రోడ్ టు గజరాజు ప్యాలెస్ వెళ్ళే దారిలోనే మనకి ఈ పందిరి అనేది ఉన్నది. మంచి జాతర ఫీలింగ్ వస్తుంది నైట్ టైం కనుక వెళ్తే కనుక. మాకు టైం లేక మేము మధ్యాహ్నం వెళ్ళాము. ఇక్కడ లోపల దర్శనానికి టికెట్ కూడా ఉందండి. సో మీరు కనుక వెళ్ళాలనుకుంటే తప్పక వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. మనకి గణపయ్య నీలం రంగులో దర్శించారు. కొత్తగా పెట్టారు, చాలా హ్యాపీగా అనిపించింది. తప్పక వెళ్ళి జాతర ఫీలింగ్ రావాలి. ఇబ్బంది లేకుండా స్టాల్స్ ఉన్నాయి, ఇంకా పిల్లల కోసం జాగ్రత్తలు కూడా ఉన్నాయి. మీకు ఏ ఇబ్బంది ఉండదు, చూడండి తప్పక వెళ్ళండి. చాలా బాగుంటుంది లుక్ అనేది. మాకు కుదరక మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాము. ఇదిగో చూస్తున్నారు కదా, ఇదే మన బాల గణపయ్య అనమాట, నీలం రంగులో వెలిసిన గణపయ్య. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.